సుధాకర్‌కి యాక్సిడెంట్ జరిగిందని తెలిసి ఊరు నుంచి వచ్చిన వైజయంతి వాళ్ళ అన్నయ్య పాపారాయుడిని చూసి ఇంట్లో వాళ్ళంతా బెదిరిపోతారు. అతను చేసే హడావిడి, కోపం చూసి బెంబేలెత్తిపోతారు. ఇక వైజయంతి పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. చిన్న అబద్ధం చెప్పినా, ఇంటి పరువు తీసే ప్రయత్నం చేసిన పాపారాయుడు ప్రాణాలు తీసేస్తాడు. అలాంటి సమయంలో ఇంట్లో కేదార్, జగదాత్రి తిరుగుతుండడంతో వైజయంతికి కాళ్ళు చేతులు ఆడవు. ఇంతలో సుధాకర్‌కి కౌశికి టాబ్లెట్ ఇవ్వడం చూసి ఇల్లు లేచిపోయే అంతగా చెల్లిపై అరుస్తాడు. అసలు భార్యవు నువ్వు చూసుకోవాల్సిన పనులు వేరొకరెందుకు చూసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు పాపారాయుడు. దీంతో భయపడిపోయిన వైజయంతి భర్త దగ్గరికి వెళ్లి టాబ్లెట్లు వేయిస్తుంది. ఆ మాటలు విన్న నిషికకు ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలోనే వీళ్ళు ఎవరని జగదాత్రి వాళ్ళ గురించి ఆరా తీస్తుండగానే యువరాజు వచ్చి మామయ్యను హత్తుకొని టాపిక్ డైవర్ట్ చేస్తాడు. మా మామయ్య వెళ్ళిపోయే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని యువరాజు నిషికకు చెప్తాడు. పరువు కోసం ప్రాణాలు తీస్తాడని వైజయంతి హెచ్చరిస్తుంది. ఇప్పుడు కేదార్, జయదాత్రి గురించి తెలిస్తేనే ప్రాణాలు పోతాయి అనుకుంటే, ఆ శ్రీవల్లి గురించి తెలిస్తే నన్ను ఇక్కడే చంపేస్తాడని వైజయంతి భయపడిపోతూ ఉంటుంది. ఇక వైజయంతి శ్రీవల్లికి పై గదిలో పనులు అప్పగించి కిందకు రావద్దని చెప్తుంది. అలాగే జగదాత్రి, కేదార్ కూడా వంటగది దాటి బయటకు రాకుండా వంట చేయమని చెప్పి వస్తుంది వైజయంతి. అత్తయ్యగారు ఎందుకో పాపారాయుడు బాబాయ్‌ని చూసి చాలా భయపడిపోతున్నారని ధాత్రి అంటుంది. ఇంతలో భోజనాలు పూర్తవడంతో తినడానికి అందరూ వస్తారు. అప్పుడు మరోసారి పాపారాయుడు జగదాత్రిని చూసి ఎవరని అడుగుతాడు. ఇంతలో ధాత్రి కల్పించుకొని మేం నిషిక వాళ్ళ అక్క, బావ అని చెప్తారు. అందరూ భోజనాలు చేస్తుండగా శ్రీవల్లి రాలేదేంటని కౌశికి అడుగుతుంది. ఆ అమ్మాయి మేడ మీద పనిలో ఉందని వైజయంతి చెప్తుంది. భోజనాలు చేస్తుంటే ఇప్పుడు పనులేంటని కౌశికి కిందికి పిలుస్తుంది. శ్రీవల్లిని చూసి ఎవరని పాపారాయుడు అడుగుతాడు. పని అమ్మాయి అని నిషిక చెప్పడంతో సుధాకర్‌కి కోపం వచ్చి పని అమ్మాయి కాదని ఈ ఇంటి అమ్మాయి అని చెప్తాడు. ఇంటి అమ్మాయి అంటే ఎలా అని పాపారాయుడు అడగడంతో ఆ అమ్మాయి నీ చెల్లెలు కూతురని చెప్పడంతో పాపారాయుడు కోపంతో రగిలిపోతాడు. నువ్వు చెప్పింది నిజమేనా అంటూ కత్తి తీసుకొని చెల్లెలు దగ్గరికి వెళ్తాడు. ఆమె గొంతు పట్టుకొని చంపబోతాడు. ఇంతలో కేదార్ అడ్డుకొని మేం చెప్పేది కాస్త వినమని అంటాడు. అయినా సరే పాపారాయుడు ఇంట్లో రచ్చ రచ్చ చేస్తాడు. ఇంటి పరువు తీసినా నా చెల్లి బతకడానికి వీల్లేదని చంపబోతాడు పాపారాయుడు. ఇంతలో కేదార్, యువరాజు అడ్డుకుంటారు. అయినా బాబాయి శ్రీవల్లిని కూతురుగా అంగీకరించారని కౌశికి చెప్పడంతో మరింత కోపంతో పాపారాయుడు రగిలిపోతూ ఉంటాడు. సుధాకర్ వీల్చైర్ గదిలోకి తీసుకెళ్లి తలుపులు పెట్టుకుంటాడు. నా చెల్లి తప్పు చేసిందని దాన్ని నువ్వే చంపమని అడుగుతాడు. ఇవాళ అది అయినా బతికుండాలి, లేదంటే నేనైనా బతికుండాలని కత్తి తీస్తాడు. సుధాకర్ బావమర్దిని గట్టిగా మందలిస్తాడు. అయితే నేనే చచ్చిపోతానని కత్తితో గొంతు కోసుకోబోతుండగా కేదార్, యువరాజు వచ్చి అడ్డుకుంటారు. దీంతో కోపంతో పాపారాయుడు బయటకు వెళ్ళిపోతాడు. దీంతో బెదిరిపోయిన వైజయంతి మా అన్నయ్య నా ప్రాణాలు తీయకుండా వెళ్తాడని అనుకోలేదని భయపడుతూ ఉంటుంది. ఇక పాపారాయుడు చేసిన రచ్చ గురించి కౌశికి, జగదాత్రి, కేదార్ మాట్లాడుకుంటూ ఉంటారు. శ్రీవల్లి గురించి తెలిస్తేనే ఇంత గొడవ చేశాడంటే ఇక మీ గురించి తెలిస్తే ఏం చేస్తాడోనని కౌశికి అంటుండగా పాపారాయుడు మళ్ళీ వస్తాడు. ఏంటి ఆ నిజమని నిలదీస్తాడు. ఇప్పుడు చెప్పకపోతే చంపేస్తానని కేదార్ను బెదిరిస్తుండగా జగదాత్రి అస్సలు విషయం చెప్పేస్తుంది. కేదార్ సుధాకర్ మా అమ్మయ్య పెద్ద కొడుకని చెప్పడంతో నువ్వు సుహాసిని కొడుకువా అని అంటాడు పాపారాయుడు. ఆ మాటలు విన్న ధాత్రి ఆశ్చర్యపోతుంది. అయితే ఈ వ్యవహారం నీతో కాదని మా బావతోనే తేల్చుకుంటానని లోపలికి వెళ్ళిపోతాడు పాపారాయుడు. మరి ఏం చేయబోతున్నాడనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.